ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రోజుకొకటి, ఇప్పుడు ఎన్నిసార్లు మాట్లాడొద్దు అనుకున్నా కూడా ఆయన రాస్తున్న రాతలు నాతో మాట్లాడిస్తున్నాయి. 2-3 రోజుల నుంచి వరుసగా ఆయన రాస్తున్న రాతలు, నిన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తా అని కొత్త పలుకు రాసిరు కదా. అగో 24 గంటలు గడవక ముందే మళ్ళీ ఇంకొక వార్త రాసిరు. ఆ వార్త ఏంది, ఎందుకు ఆ వార్త మీద నేను ఈ ఎక్స్ప్లెయినర్ చేయాల్సి వస్తుంది చెప్తా మీకు. చెప్పడానికంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చాలామంది వీడియోలు చూస్తున్నారు, 90%, ఆ మాటకు వస్తే 95% వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక నా వెనుక కనిపిస్తుంది కదా మీకు, ఇది ఆంధ్రజ్యోతి పేపర్. ఎందుకు ఈ వెనుక పెట్టినా నేను మీకు అనేది చెప్తా. దీంట్లో ఒక వార్త రాసిరు రాధాకృష్ణ గారు. ఆయన ఏమంటారంటే, అంతకుముందు ఇదే ఆంధ్రజ్యోతి పేపర్లో ఏం రాసుకున్నారు అంటే, మేము ఏదో నిక్కచ్చిగా వార్తలు రాస్తాం, ఎవ్వరి వైపు కాకుండా ఇట్లా తూకం వేసుకుంటారు చూసినారు, అట్లా తూకంలో సరి సమానంగా వార్తలు రాస్తాం, మాకు ఎట్లాంటి ప్రేమలు లేవు ఎవరి మీద అని పదే పదే చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఆయన రాతలల్లో అది కనిపించదు. ఇంకా ముఖ్యంగా తెలంగాణకి సంబంధించిన ఏదన్న విషయం, ఇక అది మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే కనుక ఆయన తూకం ఎట్లుంటుందో అందరికీ తెలిసిందే. ఇంకోటి కూడా ఏం రాసిర్రు, మొన్న కోమటిరెడ్డి ఇష్యూ, ఆ ఎన్టీవీ ఏబిఎన్ ఇదంతా జరుగుతున్నప్పుడు వీళ్ళట వార్తలు రాసిన తర్వాత వార్తలు చూసి రాసుకోవాలి కదా. సరే మేనేజ్మెంట్ ఏమన్నా వార్త రాయమంటే సీనియర్ జర్నలిస్టులుగా వీళ్ళు ఏం చేస్తుర్రు, సీనియర్ జర్నలిస్టులు ప్రశ్నించాలి కదా. ఆ మాటకు వస్తే నేనేమన్నా వార్తలు రాస్తే మా దగ్గర ఉన్న సీనియర్ జర్నలిస్టులకి పంపించి వాళ్ళు ఓకే అన్న తర్వాతే నేను వార్తను ప్రచురిస్తా అన్న లెక్క రాసిండు. ఇక అట్లా రాసినటువంటి అతను నిన్న రాసినటువంటి తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తా అనేది ఆయన రాసింది కరెక్ట్గానే ఉంది అని మరి ఈయన పంపించిన జర్నలిస్టులు అనుకున్నారా? ఈయన కొంతమంది జర్నలిస్టులకు పంపిస్తా ఓకే అన్న తర్వాతనే నేను పబ్లిష్ చేస్తా అన్నారు కదా. సో మరి ఈయన రాసింది కరెక్ట్గానే ఉంది అని వాళ్ళ ఆఫీస్ వాళ్ళు చెప్పిర్రా? చెప్పిన తర్వాత టెలికాస్ట్ చేసిండా, దాన్ని పబ్లిష్ చేసిండా? అదొకటైతే ఇక ఇయ్యాలటి వార్త ఇది ఇంకా దారుణం. ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై గులాబీ గుండాల దాడి చూసిరు కదా. ఇది తాటికాయంత అక్షరాలు అంటాం కదా మనం. ఇప్పుడు తెలంగాణలో మామూలుగా మనం మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నప్పుడు ఊర్లలో అంటారు కదా తాటికాయంత అక్షరాలతో అన్న లెక్క. అగో అట్లా అంత పెద్దగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై ఎర్ర రంగుల గులాబీ గూండాల దాడి అని వార్తేసిరు. ఎందుకు దాడి చేసిర్రట అంటే, బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర కవరేజ్కి వెళ్ళిన కెమెరా జర్నలిస్టు పైకి కుర్చీ విసిరిన కార్యకర్త. ఇగో ఈడ దొరికిపోయిండు 2వ లైన్లో. బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర కవరేజ్కి వెళ్ళిన, మిమ్మల్ని కవరేజ్కి రావద్దని చెప్పారు కదా ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు, ఎందుకు పోయారు మరి? మీదే కదా తప్పు. పైన తాటికాయంత అక్షరాలతో రాసుకున్నారు పెద్దగా, కానీ కింద చీమంత అక్షరాలతో రాసిన మీ లైన్లలోనే మీరు దొరికిపోయారు. బీఆర్ఎస్ పార్టీ మొన్న కుల్లా చెప్పింది కదా. ఏం చెప్పారు వాళ్ళు? మొన్న తక్కలపల్లి రవీందర్రావు ఇష్యూ అయిన రోజు మీరు ప్రెస్ మీట్లకి దేనికి తెలంగాణ భవన్కి రావద్దు, ఓన్లీ హైదరాబాద్లోనే కాదు జిల్లాలలో ఉన్న కార్యాలయాలు కూడా ఎప్పుడు మిమ్మల్ని పిలువం, మీరు రాకుర్రి. అట్లనే మీరు ఏమన్నా డిబేట్లు చేస్తే కూడా మా పార్టీ నుంచి ఎవరు రారు అని వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోరు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం వస్తలేరు కదా మీ దగ్గర డిస్కషన్లకో మీ దగ్గర మాట్లాడడానికో. అయినా మీరు వాళ్ళ పార్టీ వాళ్ళ మీద వాళ్ళ పార్టీ వార్తలు రాస్తేనే ఉన్నారు. వాళ్ళు రావద్దు అని చెప్పారు కదా, కుల్లా చెప్పిన తర్వాత పోవడం ఎందుకు, మళ్ళీ దాడి చేసిర్రు అనుడు ఎందుకు? వాళ్ళు రావద్దని చెప్పారు క్లారిటీగా. ఇదొకటైతే ఇంకోటి చూపిస్తా. ఇది బీఆర్ఎస్ వాళ్ళ వార్త అయితే ఇట్లుంటుంది, టీడీపీ వాళ్ళ వార్త అయితే ఎట్లుంటుందో కూడా చూపిస్తాను నేను మీకు. ఇగో దీనికోసమని ఇంత పెద్ద పేపర్లో సగం పేజీ కంటే ఎక్కువ, సగం కంటే ఎక్కువనేమో ఈ వార్త రాసి, ఇప్పుడు రూపాయి బిల్లు ఉందనుకోర్రి, బారాన మందం ఈ వార్త రాసిండు, చారాన మందం చిన్నగా ఈ వార్త రాసుకున్నాడు. ఇదేంది? టీడీపీ వార్త. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, ఆడ ఇండ్ల మీద దాడులు జరుగుతున్నాయి. అంబటి రాంబాబు చూసినాం మనం.
సరే వాళ్ళు మాట్లాడిన మాటల్ని కూడా ఎవరు కరెక్ట్ అన్నారు, వాళ్ళు మాట్లాడిన మాటలను కూడా ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇండ్ల విధ్వంసం అదంతా చూస్తున్నాం మనం. ఆల్రెడీ అంబటిని అరెస్ట్ కూడా చేసినట్టున్నారు, అది జరుగుతుంది. అయితే ఆ ఇంటి మీదకి పోయి ఇల్లుని, ఆఫీస్ని ఏంది ఆ కారు పగలగొట్టిర్రు మొత్తం, అదంతా విజువల్స్ అన్నీ చూస్తున్నాం కదా మనం. టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ అధికారంలో ఉంది. వీళ్ళు ఆ టీడీపీ వాళ్ళు జోగి రమేష్ ఇంటి మీద, అంబటి రాంబాబు ఇంటి మీద జరిగిందట ఏంది, బగ్గుమన్న టీడీపీ శ్రేణులు, బగ్గుమన్న టీడీపీ శ్రేణులు. ఇక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం ఉంటుంది. మరి ఇదే గుండాలు అనే పదం ఈడెందుకు రాలేదు? ఇక్కడైతేనేమో వీళ్ళు బగ్గుమన్నారట, ఇక్కడ అంటేనేమో వీళ్ళు మరి బగ్గుమన్న బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అని ఎందుకో రాయలేదు. మీ పెన్నెందుకో ఇట్లా నేను సమానంగా రాస్తా, మేము నికార్సైన జర్నలిస్టులము, నికార్సంగా వార్తలు రాస్తామంటారు కదా. ఇక్కడ మొత్తం ఇండ్లు కాలబెట్టిరు, ఏడికాడ పగలగొట్టిరు, పగలగొడితేనేమో బగ్గుమన్నోళ్ళట, వీళ్ళేమో గుండాలట. అసలు అంటే మేము ఏమి రాసినా జనాలు ఇట్లా చదువుతారు, బేరీజ్ వేసుకోరు, లేకపోతే మేము రాసిందే చదువుతారు జనాలు, కంపేర్ చేసుకోరు అని మీరు అనుకోవచ్చు. కానీ కంపేర్ చేసి జనాలకు చెప్పడానికి మాలాంటి వాళ్ళు ఉంటారు, చెప్తాం మేము. ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్ర అట్లాంటిది, మళ్ళీ ఇప్పుడు మీరు పోషిస్తున్నటువంటి పాత్ర అట్లాంటిది. కాబట్టి తెలంగాణ సమాజంకి అవేర్నెస్ కల్పించాల్సినటువంటి బాధ్యత నాలాంటి తెలంగాణ బిడ్డలకు ఉంది. అందుకోసం చెప్తా నేను. మీరు ఎందుకు రాస్తున్నారు, ఈ రాతల వెనకాల మీ ఉద్దేశం ఏముంది? మీరు రాస్తున్నన్ని రోజులు నేను చెప్తూనే ఉంటా తెలంగాణ ప్రజలకి, మీరు ఎందుకోసం ఇట్లా రాస్తుర్రు అని. ఎందుకంటే దీని వెనకాల మొత్తం కూడా ఒక కుట్ర ఉంది. తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు ఉద్యమాన్ని అణిచివేసేలాగా, లేకపోతే ఉద్యమానికి నష్టం చేసేలాగా మీరు రాసినటువంటి రాతలను ఎవ్వరు మర్చిపోలే. మళ్ళీ ఇవాళ మీరు సేమ్ పాత్ర పోషించడానికి రెడీ అవుతున్నారు. కాబట్టి ఆ రెడీ అవుతున్న టైంలో మీలాంటి వాళ్ళ గురించి తెలంగాణ ప్రజలకు చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతుందంటే వాళ్ళు నిజమేనేమో అని నమ్మే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రజలంత అమాయకులు ఏం గారు, తెలంగాణ మట్టికి ప్రశ్నించే స్వభావం ఉంటుంది. అంత ఈజీగా ట్రాప్లో పడేటోళ్ళు ఏం కాదు మీలాంటి వాళ్ళు చేసేదాన్ని. కానీ ఎక్కడో ఒక దగ్గర ఒకరో ఇద్దరో నిజమేమో అని నమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి నాలాంటి వాళ్ళు చెప్తారు మీరు చేస్తున్నటువంటి దాన్ని. ఇప్పుడు ఒకటే వార్త, ఒక దగ్గరేమో గుండాలు అవుతారట, ఇంకొక దగ్గరేమో బగ్గుమన్న శ్రేణులు అవుతారట. ఒక దగ్గర గుండాలు ఎట్లయ్యారు, ఇక్కడ మాత్రము దానికి ఉన్నటువంటి ఎఫెక్టివ్ని తగ్గించే ప్రయత్నం చేసి ఏదో చిన్నగా అని మళ్ళీ రిపోర్ట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది కదా. అంత పెద్ద ఇన్సిడెంటు దాచిపెట్టాలనే ప్రయత్నం జరిగినా దానికోసం చూసేటోళ్ళు ఉంటారు కదా. కాబట్టి ఏదో రాసినట్టు రాయనట్టు ఉండి లేనట్టు అట్లా చిన్నగా గింతంత గిట్ల చారణ మందం అని చెప్పిన కదా నేను మీకు, గట్ల చిన్నగా గింతంత గిట్ పక్కకి. ఇప్పుడు ఎవరైనా పేపర్ చదివేటోళ్ళకి ఫస్ట్ ఎక్కడ పడుతుంది వాళ్ళ దృష్టి అంతా, ఇగో గీడ పడుతుంది కదా, ఈడ పడుతుంది, ఇది చదవాలి. ఈ పక్కన ఓ దిక్కు మొత్తం ఎక్కడికక్కడ ధ్వంసం అయితే వాటికేమో బగ్గుమన్న టీడీపీ శ్రేణులట, ఇక్కడ మాత్రం గుండాలట. ఇదేం జర్నలిజం? మేము చేస్తున్నాం జర్నలిజం, మేము ప్రాపర్ జర్నలిజం చేస్తున్నాం, మేము మంచి జర్నలిజం చేస్తున్నాం, మేము చాలా ఏమంటారు ఉన్నది ఉన్నట్టు, లేనిది ఏమి మేము కల్పించి చూపించే ప్రయత్నం చేస్తలేము అన్న లెక్క చెప్తారు కదా. కానీ ఒక్కసారి నేను మాట్లాడు కాదు, మీరే చెప్పుర్రి, కింద కామెంట్లలో చెప్పుర్రి నాకు. ఒక్కసారి వార్త చూడుర్రి, వార్త చూసిన తర్వాత ఒక పార్టీ పట్ల ఆయన వైఖరి ఎట్లుంది, ఇంకొక పార్టీ పట్ల ఆయన వైఖరి ఎట్లుంది. ఎప్పుడైనా సరే మీడియా జర్నలిజం ప్రతిపక్ష లైన్ తీసుకోవాలి, ప్రతిపక్ష లైన్ తీసుకుంటుంది ఎక్కడైనా సరే. జర్నలిస్టులు అంటేనే ప్రశ్నించేటోళ్ళు. జర్నలిస్టులకు ఉండే అదేముంటుందంటే ఫోర్త్ ఎస్టేట్. ఎప్పుడైనా సరే జర్నలిజం ఫోర్త్ ఎస్టేట్ ప్రశ్నిస్తుంది. ప్రభుత్వాలకి కొమ్ము వాసినట్టు ఉండవు, ప్రశ్నిస్తారు జర్నలిస్టులు అనేటోళ్ళు ఎవరైనా సరే. అట్లాంటి జర్నలిస్టులు నేను అని చెప్పుకుంటారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా నేను స్వతహాగా జర్నలిస్టుని అని చెప్తారు. జర్నలిస్టులు ఏం చేయాలి, ప్రశ్నించాలి ఎప్పుడైనా సరే, ఎవరు తప్పు చేసినది.
ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి హామీలు నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. కాబట్టి జర్నలిస్టులైనా ప్రతిపక్షాలైనా ఎవరిని ప్రశ్నిస్తారు? ప్రభుత్వాలని ప్రశ్నించాలి కదా. ఎందుకంటే ప్రతిపక్షాలు ఏం వాళ్ళ నిర్ణయాధికారం ఉండదు కదా. వాళ్ళు ఏమన్నా జీవోలు జారీ చేసేది ఉందా, లేకపోతే వాళ్ళు ఏమన్నా హామీలు ఇచ్చి జనాలకి చెప్పేది ఉందా, చేసేది ఉందా? ప్రతిపక్ష పార్టీ పాత్ర ఏముంటుంది? అధికార పార్టీ చక్కగా పనిచేయకపోతే ఎందుకు పనిచేస్తలేరు అని ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నిస్తుంది. ప్రతిపక్ష పార్టీ ఏ పాత్ర అయితే పోషిస్తుందో జర్నలిస్టులు జర్నలిజం కూడా అదే పాత్ర పోషించాలి. అట్లనే ఉంటారు ఎక్కడైనా. కానీ ఈయన రాతలల్లో అది కనిపిస్తలేదు. ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షములు ప్రశ్నిస్తే ఇక వీళ్ళు ఏం చేస్తారు మనం చూస్తున్నాం కదా. అట్లా బీఆర్ఎస్ పార్టీ వార్తలని ఎట్లా ప్రజెంట్ చేస్తున్నారు, వేరే పార్టీ వార్తలని ఎట్లా ప్రజెంట్ చేస్తున్నారు, ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించుకోర్రి, చూడుర్రి. ఏం రాస్తున్నారు, దాంట్లో ఏం ఉద్దేశించి రాస్తున్నారు, ఏం జరుగుతుంది, ఎందుకు మళ్ళా ఒకసారి ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఒక్కసారి ఆలోచించుకోరి. మీరు చదువుకునే ముందు మీరు ఒక్కసారి ఆలోచించుకుంటారు అని ఆలోచించుకోవాలని ఈ వీడియో చేస్తున్నా.